ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే బాలుడు ఉండేవాడు. అతను తెలివైనవాడు, కాని సమయాన్ని వృధా చేసే అలవాటు ఉండేది. కాని అర్జున్ మాత్రం తన అలసత్వం వల్ల పాఠశాలకు కూడా వెళ్ళలేదు. ఇంకా నిద్రలోనే ఉండిపోయేవాడు. ఒకరోజు గ్రామానికి ఒక జ్ఞానవంతుడైన వృద్ధుడు వచ్చాడు. అర్జున్ అతన్నడిగాడు, ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఏమిటి? వృద్ధుడన్నాడు, రేపు సూర్యోదయం సమయంలో రా, అప్పుడే చెబుతాను. కాని అర్జున్ ప్రతిరోజూ ఆలస్యంగా వచ్చాడు. ప్రతిసారీ వృద్ధుడు ఒకే మాట చెప్పేవాడు, సమయానికి రాలేదు, ఈరోజు అవకాశాన్ని కోల్పోయావు, రేపు మళ్లీ ప్రయత్నించు. చివరికి అర్జున్ మారాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఉదయం సూర్యోదయం ముందు లేచాడు. వెళ్ళియా వృద్ధుడిని కలిశాడు. వృద్ధుడు సూర్యుని చూపిస్తూ చెప్పాడు, అర్జున్, ఈ సూర్యుడు ప్రతిరోజు సమయానికి ఉదయిస్తాడు, ఎవరికోసం ఆగడు. సమయం కూడా ఈ సూర్యుడ్లానే ఉంటుంది, ఒక్కసారి పోతే తిరిగిరాదు. గుర్తుంచుకో అర్జున్, సమయం ప్రపంచంలో అత్యంత విలువైనది. దాన్ని వృధా చేస్తే జీవితంలో ఎన్నో అవకాశాలను కోల్పోతావు. ఆ రోజు నుండి అర్జున్ తన సమయాన్ని విలువగా భావించాడు. కష్టపడి తన కలలను సాధించాడు.